నేను ఏం చెప్పా అంటే ఈ యొక్క మంత్ హెవెన్స్ అనేవి ఓపెన్ అవుతాయి, మనకు దేవుని యొక్క గుడ్ న్యూస్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పా. What I told was this month is a month when the heavens are going to open and it's a time for us to receive good news. దానికి సంబంధించిన స్క్రిప్చర్స్ నేను చదువుతున్నా. యెషయా గ్రంథము. Now we are going to read Isaiah 61వ అధ్యాయము 61 chapter. మొదటి వచనంలో ఈ యొక్క విషయం ఉంటుంది. First verse. రెండోది ఇది లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఉంటుంది. In Luke 4th chapter also we have it. దీన్ని కోట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. Let's quote this. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. అక్కడికి చాలు. The Spirit of the Lord is upon me because he hath anointed me to preach the gospel to the poor. రెండోది చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగుటకును, ఆ యొక్క నలిగిన వారికి విడుదల కలుగుటకు, ప్రభు యొక్క ఇసవస్త్రమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాడు. ఫస్ట్ మాత్రము బీదలకు సువార్త ప్రకటింపబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉందట. సెకండ్లో ఇక అన్ని చెరలు ఉన్న వారికి, గ్రుడ్డి వారికి, నలిగిన వారికి ప్రభు యొక్క ఇతవస్త్రం, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వచ్చినాయి. కానీ ఫస్ట్ ఉన్నది మాత్రం బీదలకు సువార్త ప్రకటింపబడాలట. దీని మీద చెప్తా, సూపర్ ఉంటుంది, వినండి. See here there are many things why the anointing is upon there. That is to preach the gospel to the poor, to heal the brokenhearted, to deliver the captives, and to set the blind free, and also to heal the bruised. But the main purpose is to preach the gospel to the poor. మెయిన్ పర్పస్ ఏంటంటే అసలు బీదలకే సువార్త ప్రకటింపబడాలట. ఓకే, the main thing is to preach the gospel to the poor. ఇదే మీ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో కూడా సేమ్ ఇట్లే ఉంది, సిమిలర్ గా. The same thing is written in Isaiah 61 also. ఇప్పుడు ఇక్కడ చూడండి. Now listen. ఇప్పుడు దేవుడు బీదలకే సువార్త ప్రకటిస్తాడంటే మనం బీదవాళ్ళలాగా ఉన్నాము, మనం సువార్త వినడానికి కాదాడ ఉద్దేశము. See here, it doesn't mean that we are poor and the gospel is only to the poor. బీదలకు దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడంటే అర్థం చేసుకొని ప్రయత్నించండి. దేవుడు బీదరికం నుంచి విడుదల కలగజేయడానికి, బీదోలను ధనికులుగా మార్చడానికి ఈ గాస్పెల్ని దేవుడు రిలీజ్ చేస్తున్నాడు. అందుకే ఆయన మీద అభిషేకం ఉన్నది. So here the gospel is preached to the poor. Why? To deliver them out of the poverty and bring them into the riches. తర్వాత బ్రోకెన్నెస్, ఆ చెరలో ఉన్న వారికి, గుడ్డి వారికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిండు. కానీ ఫస్ట్ మెయిన్ యొక్క ఇది వదిలిపెట్టేసినాం. ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీదోనికి దేవుడు సువార్త ఎందుకు ప్రకటించిందంటే బీదోనిలాగా ఉండనియొద్దు, డబ్బున్నోలాగా ధనికుల్లాగా మార్చేయాలనే బీదలకు దేవుడు సువార్త ప్రకటించిండు. అందుకే మనం బీదవాళ్ళుగా ఉన్నప్పుడు సువార్త మనకు వచ్చింది, కానీ ఇక అందులో ఉంచట్లేదు. దేవుడు ధనికులాగా మార్చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ చూసే టీవీ ఎక్కడైనా కూడా మీకు ఒకటి చెప్తున్నానంటే, నువ్వు బీదరికంలో అనుభవించుట దేవుని యొక్క చిత్తం కాదని క్లియర్ కట్గా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. Here God very clearly says that it is not God's will for you to live in poverty, because he is releasing the gospel so that you will come out of your poverty. అంటే బీదరికం అన్నది దేవుని యొక్క చిత్తం కాదు, దేవుడికి ఇష్టపడలేదు. ఆ బీదరికం అన్నది దరిద్రత అన్నది ఒక దురాత్మ. దేవుడు దాని నుంచి విడుదల కలిగేస్తున్నాడు. అంటే మనీని నువ్వు కలిగి ఉంటా, చాలా స్పిరిచువల్ విషయం, చాలా దేవుని యొక్క బిడ్డలారా ఇది దేవునికి ఇష్టమైన విషయం. See, it is God's will that you should be rich. The poverty is an evil spirit. God doesn't want you to be in that evil spirit, but you shall come out of it and be enjoying life. అందుకే దేవుడు జాన్ 10:10 లో ఏం చెప్పిండంటే, that's why in John 10:10 he says, గొర్రెలకు జీవం అది సమృద్ధిగా కలిగిటకు వచ్చినాడు. ఫస్ట్ స్టెప్ లో ఏం చెప్పిండంటే బీదరికము నాకు వద్దని చెప్పిండు. సెకండ్ స్టెప్ లో ఏం చెప్తాడంటే నేను వచ్చిందే జీవాన్ని ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి, అబండెన్స్ అన్నది ఓవర్ఫ్లో కావడానికి దేవుడు మన కోసం భూమి మీదకి వచ్చిండట. See, the reason why Jesus came is, one thing is to give the gospel to the poor so that we come out of our poverties. Second thing, he has come to give us his life, the life of abundance into us. కింద ఏమనుందంటే దొంగతనమును హత్య నాశనాన్ని కలగజేయడానికి వస్తాడు. దొంగతనము హత్య నాశనం ఎవరు చేసేది? దయ్యం ఎప్పుడు కూడా పాడు పనులే చేస్తాడు, ఎప్పుడు కూడా పనికి చెడ్డమైన పనులు చేస్తాడు. అయితే దానికి రివర్స్ గా దేవుడు పని చేస్తున్నాడు. Now here it says, the following verse says that the thief comes to steal, kill and destroy. The devil always comes to do the negative things, but God is coming to reverse those things in your life. అంటే నీ యొక్క జీవితంలో నువ్వు మనీ ఎక్కువ కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. God desires that you shall have good riches. అందుకే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అన్నది. That's why he says you shall prosper in all things as your soul
prospers. అంటే దేవుని యొక్క ఆత్మ మనను అభివృద్ధి చేసిన కొద్దీ అన్ని విషయాల్లో అబండెన్స్ కలిగి ఉంటాం. As God prospers us in the spirit, so we'll prosper in everything. కనుక ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, అది నీ ఇంట్లోనైనా ప్రీచర్ అయినా ఎవరికి ఇష్టం లేకపోయినా, దేవుడు మాత్రము ఆయన ఈ విధంగా తన సిలువ మరణం ద్వారా ఒకదాన్ని సీల్ చేసి పెట్టిండు. ఏంటంటే ప్రాస్పరిటీ అన్నది God's will అంతే. ఇక దానికి అల్టిమేట్ గా సెకండ్ ఛాన్స్ లేనేలేదు. ఇక అంతే. God clearly writes prosperity is his will. There is no other compromise, there is no other argument over that. అంటే అందుకే దేవుడు బీదలందరికీ కూడా సువార్త ప్రకటించాడు. That's why he preached the gospel to all the poor. ఇది అసలైన దాన్ని వదిలిపెట్టి we leave this aside. సెకండ్ దాన్ని, థర్డ్ దాన్ని, ఫోర్త్ దాన్ని రేజ్ చేస్తూ ఉంటాం. We keep talking and raising about the second, third and fourth. బ్రోకెన్నెస్ ని హీల్ చేస్తాడు. He heals the broken hearted. గుడ్డివారిని బాగు చేస్తాడు. He heals the blind. ఓకే, ఇవన్నీ ఓకే, they're all good. కానీ ఫస్ట్ ఇది జరగాలి కదా. But first thing should take place. అసలు ఆయన మెయిన్ లో ఉన్న ఒరిజినాలిటీ బిదిరికం అనే సహించట్లేడు. The main original thing is that he doesn't want to tolerate the poverty. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా నువ్వు నేర్చుకుంటే, ఆ వాక్యంలో నువ్వు ఫిక్స్ అయితే, నీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా చేంజ్ అయిపోతూనే ఉంటాయి. దేవుడు నోటి మాట ద్వారా ప్రతి దాన్ని కూడా మేనిఫెస్ట్ చేసి గొప్ప అద్భుతాలు సృష్టిస్తాడు. If you can receive the word of God, your life will transform and you'll become great and rich. అందుకే దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉంది కనుక ఆయన బీదరికాన్ని సమూలంగా నాశనం చేసిండు, బీదరికాన్ని సిలువలో కొట్టేసిండు. అసలు పేదరికాన్ని దేవుడు ఆ పేదరికాన్ని ఒప్పుకోలే. See, Jesus did not accept poverty and he crucified poverty on the cross and he has released the abundance in our life. అందుకే 2 కొరింథీ రాసిన పత్రిక 8:9 ఏమని చెప్పుద్దంటే, that's why in 2 Corinthians 8:9 verse he says, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగురు కదా, we know the grace of God. ఆయన ధనవంతుడైంది తన దరిద్రత వల్ల మనం ధనవంతులు కావాలని ఆయన మన కొరకు దరిద్రుడిగా మార్చబడ్డాడు. That he became poor so that we might be rich. ఆయన దరిద్రత మనల్ని ఐశ్వర్యవంతులాగా మార్చేసిందట. His poverty made us rich. అర్థమవుతుందా? Understand? కనుక చెప్పండి, నేను రిచ్ అని చెప్పండి. Say, I am rich. నేను ధనాన్ని కలిగి ఉంటా. I'll have riches. నేను బీదవాన్ని కాదు. I am no more poor. నేను బీదరికాన్ని ఒప్పుకోట్లే. I don't accept poverty. నేను సమృద్ధిని కలిగి ఉంటా. I'll have abundance. అర్థమవుతుందా? ఇది గాడ్స్ యొక్క విల్లు. This is God's will. ఇది దేవుని యొక్క చిత్తం మన పట్ల. This is God's will for us. అందుకే మీరు ఇక్కడ గమనించండి, ప్రయత్నించండి. Now listen. స్క్రిప్చర్స్ లో దేవుడు క్లియర్ గా రాసిండు. In scriptures God clearly wrote. ఆయన తన మన మీద ఉన్న దరిద్రత మొత్తం భరించేసిండు ఆయన. He bore all our poverty on the cross. ఇప్పుడు కాదు, ఆయన మనకి ఎప్పుడో విడుదల కలిగింది. We have received the redemption long time back. మనం చేయాల్సింది ఏంటంటే నమ్మాలిగా. Now what we have to do, we have to simply believe. మన పరిస్థితుల్లో నమ్మిన దానికంటే ఎక్కువ కూడా దేవుని యొక్క వాక్యాన్ని నమ్మాలి. Oh, more than our believing our situation, we have to believe the word of God more than that. ఆ యొక్క వాక్యాన్ని నమ్ముట వల్ల మన శరీరంలో ఆరోగ్యం సమకూర్చబడుతుంది. When we believe the word of God, the health is increasing in our bodies. మనకు మనీ విషయంలో కూడా ఇంక్రీజ్ స్టార్ట్ అవుతుంది. In our money finances also it will start increasing. మనిషి చనిపోయేదాకా కూడా ఏదో ఒకటి ఏల్తనే ఉంటది. Until a person dies, something or the other keeps ruling him. కానీ గ్రేటెస్ట్ విషయం ఏంటంటే, But the greatest thing is, నీ నోటితోటి నువ్వు ఈ విధంగా చెప్పుటతోటి నీ పరిస్థితులను మార్చుకోవడానికి ఆ వాక్యం నీ లోపల రెండంచుల ఖడ్గం కంటే గొప్ప ఆయుధంగా ఉన్నది. కనుక రెండంచుల ఖడ్గం నీ లోపల ఉంది కనుక దాన్ని ఉచ్చరించుట వల్ల, దాన్ని పలుకుట వల్ల నీ ప్రాణాత్మ శరీర మూలుగులు మొత్తం కూడా బాగా అయిపోతాయి. because we have the word of God which is a double-edged sword in you, as you keep confessing the word, your body, soul, spirit will start getting healed. పిల్లలు చదువుకున్నప్పుడు పుస్తకాలు వాళ్ళ దగ్గరే ఉంటే, Children when they are studying, when they have books with them, ఏమీ లాభం ఉండదు. there is no use. కానీ పుస్తకాల్లో ఉన్నది వాళ్ళ మనసులోనికి వస్తే వాళ్ళు చదవగలిగితే, But what is there in the books, if it enters their mind, వాని జీవితం ఎక్కడికో ఉన్నత స్థితికి వెళ్తుంది. then his situation will increase. ఈ పుస్తకంలో రాయబడ్డది ఇక్కడితోటే మిగిలితే నీ జీవితంలో ఏమీ జరగదు. What is written here is left in the book only, nothing will happen to you. దీంతో టైం స్పెండ్ చేయడం ప్రారంభిస్తే, When you can spend the time with the word of God, ఆ వాక్యం నీ లోపల పనిచేస్తుంది కనుక, because the word of God will work, operate in వాక్యము you. వాక్కుగా మారిపోయి, వాక్కు ఎప్పుడైతే మారిందో యేసప్పును గుంట నుంచి పైకి లేపినట్టు, దేవుడు తీయలేని బలమైన బలహీనత, దేవుని కంటే బలమైన బలహీనత ఏది లేదు, శక్తివంతమైన లేదు. కాబట్టి ఆయనే గొప్ప బలవంతుడు. కాబట్టి ప్రతి బలహీనత గుంటలోంచి దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను ఖచ్చితంగా లేవనెత్తుతాడు. అందుకే వాక్యము దేవుడై ఉన్నాడు. There is no weakness that God cannot make it strong.
There is no problem that God cannot solve. So here is God. As you meditate the word of God, He will bring you out and transform your life. అర్థమవుతుందా? Are you understanding? వాక్యము వాకైందనుకో అద్భుతాలు సృష్టింపబడతాయి. When the word becomes the word of the Lord, it becomes a powerful tool in your life. వాక్యాన్ని పదే 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 అనుట వల్ల వాక్ అయిపోతుంది. As you keep confessing the word of God, it becomes a word that can operate in your life. వాక్యాన్ని దయ్యం కూడా మాట్లాడుతుంది. Even the devil can speak the word. కానీ దేవుని యొక్క బిడ్డలారా పరిశుద్ధాత్మతోటి వాక్యాన్ని ఊరికే మాట్లాడేది ఒక విశ్వాసులు మాత్రమే. But only by faith you can speak the word of God. దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. When there is anointing upon the word of God, that will transform you. మన మీద ఉంటది కానీ ఊరికే ఫీల్ కాలేం మనం. If the anointing is upon us, no need of feeling all the time about it. కానీ మన వాక్యాన్ని నోటితో అన్నప్పుడు మనం కూడా అనుభవించగలం. But when we utter the word of God with that Holy Spirit inspiration, that anointing we can experience in our lives. అందుకే దయ్యము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, that's why when the devil came to Jesus, నువ్వు అనుకోవచ్చు దయ్యం యేసు ప్రభు దగ్గరికి వస్తే నా దగ్గరికి రాదా అని. you may now argue saying, if the devil came to Jesus, why will it not come to me? అసలు ఎవరి దగ్గరికి వస్తాడు తెలుసా దయ్యం? Do you know where he comes? వాడు ఎవరిని పడితే వాళ్ళ దగ్గర రాడు. He doesn't come everywhere. వాడు రావాలంటే కూడా కొంచెం దమ్ము ఆ శక్తి ఆ పవర్ ఉన్న దగ్గరికే వస్తాడు. The devil will come to the person who has got some power and something. అంటే వాడికి తెలుసు టైం వేస్ట్ చేయొద్దని. He knows that he shall not waste his time. ఉదాహరణకు గిఫ్టింగ్ లేదనుకో, If you don't have gifting, గిఫ్ట్ ఉన్నట్టు చేస్తాం అనుకో, if you are acting or having వాళ్ళ a కాడ అసలు gift, దయ్యం పని చేయడు. మీరు the గుర్తుపెట్టుకోండి. devil won't come and operate upon వాడికి them. తెలుసుగా, మొత్తం తెలుసు వానికి. He knows everything. కానీ గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. But remember, నిజంగా నువ్వు ఒరిజినల్ గా ఉన్నావు అనుకో, but if you are original, నీకు రివర్స్ ఉంటాడు. it will work reverse. అందుకే యేసు ప్రభు 40 రోజులు ఆహారం లేకుండా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను శోధిస్తాడు. Now when Jesus was fasting for 40 days, Satan comes to tempt him. అందుకే నువ్వు యేసు రక్తమే చేయమంటే అది కూడా యేసు రక్తమే చేయమంటే జాగ్రత్త. Oh, be careful. If you say victory through the blood of Jesus, it will also victory through the blood of నువ్వు Jesus. హల్లెలూయా అంటే అది కూడా హల్లెలూయా అంటది. If you say hallelujah, the devil also will say hallelujah. కానీ అర్థం చేసుకొని ప్రయత్నించండి. But remember, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఉచ్చరించడం ప్రారంభించారో, but when they started confessing the word of God, ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని తినమని చెప్తే, but when he told convert the stone into the bread, దేవుడు స్క్రిప్చర్స్ రిలీజ్ చేసిండు. Jesus released the scriptures. నీ దేవుడైన యెహోవాను శోధించొద్దు నువ్వు. Do not tempt your Lord of God. దేవుని యొక్క వాక్యము రెండంచుల ఖడ్గం కంటే అతి శ్రేష్టమైనది. The word of God is more powerful than double-edged sword. ఆ యొక్క నైఫ్ పోయి ఆ యొక్క ఖడ్గం పోయి జప్ అని గుచ్చుకోగానే వెళ్ళిపోయాడు వాడు. The moment the word of God came against the devil, he left him. ఒక గన్ తీసుకొని ఒకరిని షూట్ చేస్తే, If you take a gun and shoot a person, ఆ బుల్లెట్ దిగినందుకు చచ్చిపోడటాడు. he won't die because a bullet went into him. అర్థమవుతుందా? ఆ బుల్లెట్ వచ్చి వాడి లోపల గుచ్చగానే చచ్చిపోడట. He will not die because the bullet came into him. కానీ అది లోపల వచ్చి గుచ్చుకోగానే But as soon as it penetrates అది into him, మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది మనిషిని. it disturbs the whole person. అప్పుడు వాడు ఈజీగా చచ్చిపోతాడు. Then he will die easily. అట్లనే మీరు కూడా You also, మీ నాలుక దేవుని యొక్క గన్ లాగా, ఈ యొక్క వాక్యం బుల్లెట్స్ లాగా ఉంది. దాంట్లో నుంచి మీరు రిలీజ్ చేస్తూ ఉంటే వాడు షూట్ అయిపోతూ ఉంటాడు, వాడు డిస్ట్రాయిడ్ అయిపోతూ ఉంటాడు. that's why when you can use your mouth like the gun for the word of God, automatically things will change in you. కానీ మీరు తెరుచుట వల్ల But by you opening your చాలా mouth, మంచి పనులు అవుతాయి. great things will take place. అందుకే యేసు ప్రభు కమాండ్ చేయగానే That's why when Jesus commanded, వాడు వెళ్ళిపోయాడు. he left. మీరు కూడా అట్లనే You also, వాడు శోధించినప్పుడు when he tempted, ఊరికే అనకండి వీడు శోధిస్తాడు అని. don't keep saying he's tempting me, tempting you, వాడిని tempting me. బైండ్ చేసే మాటలు మాట్లాడండి. Talk things that can bind the devil. అప్పుడు వాడు బైండ్ అయిపోతాడు. Then he'll be bound. దేవుడు మీకు చెప్పిండు కదా, శత్రువంతరి మీద మీకు అధికారాన్ని God ఇచ్చాడు. already said, I have given you all power and authority over the enemy. ఇయ్యలేదంటే భయపడాలి. If he did not give the power, then we have to fear. ఇస్తే ఎందుకు భయపడాలి? If he has given us authority, why should we fear? కానీ The లైఫ్ అంటే reality. అన్ని రకాలు పోతూనే ఉంటది. Life will go through all challenges. కానీ వాటన్నిటిలో దేవుడు తోడైండి అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. But God will be in that and doing miracles for you. చాలా మంది ఏం చెప్తారంటే, What people say? దేవుని నమ్మగానే ఏ కష్టం రాదు, If you believe God, no problem at all. ఏ శ్రమ లేదు No trouble in your life. అని ఒక టైప్ చెప్తే, Once they say, ఇంకొక టైప్ ఏం చెప్తారు తెలుసా? another people they'll say, కన్నీళ్ళే ఉంటాయి, you will have tears. కష్టాలే
ఉంటాయి, Oh, problems. శ్రమలే ఉంటాయి. Only troubles. ఇక్కడ దేవుడు ఏం చెప్తాడంటే What God is ఈ saying. నలిగిపోడు విరిగిపోడు వీటన్నిటికంటే ముందు అసలు బీదరికమే ఉండకుండా చేస్తా అంటే ఇంకా నలిగిపోడు విరిగిపోడు ఎందుకు ఉంటుందండి? దేవుడు ఆల్రెడీ బ్రోకెన్ అయిపోయింది కనుక మీరుగా బ్రోకెన్ కావద్దని నేను ప్రార్థిస్తున్నా దేవునికి. Here, this one side they tell problems, one side this side, but God is saying no more poverty at all in your life. అందుకే అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. There the wine was over. ద్రాక్షరసం అయిపోతే ఏం జరిగింది? What happened to the wine then? దేవుడు వెంటనే మన పద్ధతిలో అయితే ఇట్లా చేయాలి. If it is our method, we will do like this. ద్రాక్షరసం వచ్చును గాక అనాలి. We will say, oh, let wine become. కానీ అట్లా అన్నాడా? He didn't do like that. కానీ ఆ రాతి బాణలో నీళ్లు నింపమని చెప్పాడు. He told them, fill the water. అమ్మో నీళ్లు నింపమంటే ఎవడండి నీళ్లు నింపుతాడు? But now at this function, who will fill water? ద్రాక్షరసం చూడాలంటే నీళ్లు నింపాల్సిందే. If you have wine, then you have to fill water. ఇది యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటే It is in John 2nd chapter. ఇంకొకడ ఏముంటది తెలుసా? In another place it is ఒక said, గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వస్తే one blind man came to Jesus. దేవుని యొక్క బిడ్డలారా వెళ్ళి ఆ యొక్క మట్టి పెట్టి నువ్వు కడుక్కోపో, శిలోమునకు పోయి కడుక్కోపో అని చెప్తాడు. He will tell, go wash in the pool of Siloam. శిలోను ఆ యొక్క అక్కడికి వెళ్ళి కడుక్కోపో అని చెప్తాడు. He'll go wash in the wash your eyes in the pool of Siloam. మనం వెళ్ళేటప్పుడు మన ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు లేకపోతే బెగ్గర్స్ కనబడితే ఏం చేస్తాం? డబ్బులు ఇస్తాం. When we see beggars, what we'll do? We'll give money. కానీ ఆ బెగ్గర్ని కొంచెం నా కారు తోడు నీకు డబ్బులు ఇస్తా అంటామా? Will we say, oh, wipe my car, I'll give you money? బెగ్గర్కి పని చెప్పాం. We don't give money. ఎందుకంటే వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. Because they have some problem. కానీ దేవుడు మీరు అనుకున్న ఈ యాంగిల్ కూడా మీకు అర్థం కావాలి. You should understand this angle also. గుడ్డనికి పని చెప్తాడు దేవుడు. He's telling work to that blind man. పోయి ఆ యొక్క మట్టి తీసి బురద చేసి ఉమ్ములాగా పెట్టి పోయి శిలోన పోయి కడుక్కోదు. ఎక్కడ ఉంది పోయి ఇప్పుడు కడుక్కోవాలి. గుడ్డనికి దారి తెలియదు, ఏం తెలియదు. మరి ఏం చేయాలి? వెళ్ళాలి, వెళ్ళిపోయి కడుక్కోవాలి. అప్పుడే బాగా అవుతాడు. నేను చూడలేను కదా ప్రభు, నా మీద మట్టి పెట్టావు, అక్కడ ఛాన్సర్లో చేతులు పెట్టి బాగు చేసినావు, నన్ను ఎందుకో బాగు చేయట్లే, నన్ను ఇక్కడ బాగు చేయాలంటే అద్భుతం జరిగేది కాదు. ఆ దేవుడు ఏం చెప్పిండో అది విన్నాడు, విని వెళ్ళడం ప్రారంభమైంది. See, the blind man, he had to find a way to go to the pool of Siloam. He is not saying why, where, how and all that, but you have to do that work. You have to obey the word of God to receive your miracle. ఆయన ఎప్పుడైతే మట్టి పెట్టి ఆ బురద చేసి ఇట్లా పెట్టిండో శిలోమునకు వెళ్ళిండు. మంచిగా వినండి. Now listen, when he applied the mud paste, he went to వాటర్ తో కడిగాడు. He washed his eyes with water. కొంచెం క్లీన్ అయ్యాయి. Little clean. మళ్ళీ ఇట్లా కడిగాడు. Again it కొంచెం క్లీన్ అయ్యాయి. little more clean. ఎంత డీప్ గా పోయి వాటర్ తో క్లీన్ చేసుకుంటున్నాడు. కంప్లీట్ గా ఐస్ ఓపెన్ అయినాయి. దేవుని యొక్క వాక్యంలో ఎంత డీప్ గా వెళ్తారో అంతగా సక్సెస్ వస్తుంది. See, now this blind man went to the water. He's washing, little clear. Again he washed, little more clear. The more you wash your eyes with the word of God, so deep cleansing will be, so clear you will see. ఒక దేశంలో ఒకటి జరిగింది. In one country it took ఒక place. బుద్ధుడు తెలుసుగా మీకు? You know one Buddha. చిన్నప్పుడు చదువుతాం కదా లెసన్స్. You know about Buddha. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే What they did, ఒక గోల్డ్ తోటి పెద్ద స్టాచ్యూ చేశారు. they made a big statue with gold. రోజు దొంగలు తిరగడం ప్రారంభించిండ్రు. Now the enemy started, the thieves started roaming. ఈ థీఫ్స్ యొక్క ఆలోచన ఏంటంటే ఈ విగ్రహాన్ని యొక్క బుద్ధుని ఎత్తుకపోయి ఆ బంగారాన్ని కరగ తీసుకోవాలని రోజు దొంగలు తిరుగుతారు. Now these thieves are running around thinking they want to melt this Buddha, they want to steal this statue of gold and make it into gold. ఇది ఒక దేశంలో జరిగింది. This took place in one అప్పుడు nation. వాళ్ళు ఏం చేశారంటే Then what they did, తెలివిగా ఒక మట్టి తీసుకొని వచ్చి then they brought a దాని mud, మీద ఒక 5-6 లేయర్స్ అంత మట్టిని దాని మీద పూతలాగా పూసారు. then they applied the mud layer on that gold statue. ఇప్పుడు ఎవరు చూసినా ఇది మట్టి ఇదేలే, ఇది బంగారం కనబడట్లేగా, మట్టి రుద్దాడు కదా, మట్టి చూసి మట్టిదే అని అందరూ వెళ్ళిపోతారు. Now everybody said, this is a mud statue only, and they were leaving. ఒక రోజు అక్కడ తుఫాన్ వచ్చింది. There was a big ఆ storm, రోజు ఏదో ఆ విగ్రహాన్ని పక్కకు జరిపారు బయటికి. and that day only they moved the ఈ statue. యొక్క వాటర్ ఎప్పుడైతే ఫోర్స్ వచ్చి పడుతుందో When this water fell on that ఈ statue, యొక్క మట్టి కరిగిన కొద్దీ ఆ లోపల ఉన్న నిజమైన బుద్ధుని యొక్క ఆ గోల్డ్ బయటకు వస్తుంది. now as the water was falling, the real golden statue, golden Buddha was seen. ఒక 15-20 మినిట్స్ లా ఆ బుద్ధుని మీద ఉన్న మట్టి అంతా వెళ్ళిపోయి బంగారం దగదగద మెరుచుకుంటూ వచ్చింది బయటికి. Then all that mud went away, the clay went away, and nicely the gold అప్పుడు started radiating. దొంగలు అనుకున్నారు వామ్మో లోపల బంగారం రా మట్టి అనుకున్నామని. This is gold. We thought it was mud. అప్పుడు వాళ్ళు ఆ యొక్క విగ్రహాన్ని ఆ యొక్క బంగారాన్ని దోసుకోవడానికి ఈజీ అయింది.
then it became easy for them to buy it. దీని లోపల కూడా గోల్డ్ ఉంది. There is gold in this book. నీ పైన మట్టిపోతుంది. There is mud on you. దీన్ని అనుట వల్ల కడగబడతావు. కడగబడ్డప్పుడు దేవుని యొక్క బిడ్డలారా అద్భుతాలు సృష్టింపబడతాయి. When you keep uttering this, then it will manifest. గో వెళ్ళు ఆ షవర్ కిందికి పో. Go to the pool of Siloam. వాక్యం అనే షవర్ లో కడగబడు. Go and wash in the shower of God. వాటర్ లో ఐస్ కడుక్కుంటున్నాడు. As he washed his eyes with water. ఎంత లోపలికి చేతులు పెట్టి కడిగాడు అంత కళ్ళు ఓపెన్ అయ్యి అందుకే షిలోమునకు వెళ్ళినప్పుడు తెరవబడ్డది. ఈ యొక్క ఉదయం సంథింగ్ ఏదో ఈ యొక్క ఆగస్ట్ లో సంథింగ్ ఏదో తెరవబడుతుంది. ఓపెన్ చేస్తున్న మనీ అన్నది. In this month of August, I open it for you. I open it for you. ఒక మనిషికి దేవుడు అతని లోపల వచ్చిండు ఆత్మచేత నింపబడ్డాడు అంటే నీ స్పిరిట్ లోనికి దేవుడు స్పిరిట్ గా వచ్చిండు అంటే ట్రినిటీ లో థర్డ్ పర్సన్ గా నీ లోపలికి దేవుడు ఆత్మ స్వరూపిగా వచ్చాడు. ఇది క్లారిటీ వచ్చేసింది కదా. Now first understand, when you accept Jesus, he is coming as a spirit into you, into your spirit. రక్షింపబడుట పరిశుద్ధాత్మ వల్ల కలుగుద్ది. కానీ రక్షింపబడంగానే పరిశుద్ధాత్మ చేత నింపబడరు. రక్షింపబడ్డప్పుడు దేవుని పక్కన కలిగి ఉంటావు. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు దేవుని లోపల కలిగి ఉంటావు. రక్షింపబడుడు వేరు, పరిశుద్ధాత్మ అభిషేకం వేరు. పరిశుద్ధాత్మ వల్లనే మనము యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని రక్షింపబడతాం. కానీ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు యాక్ట్ 2nd చాప్టర్లోకి వస్తాం కాబట్టి త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన దేవుని కలిగి ఉంటాం కాబట్టి టంగ్స్ కూడా వస్తాయి. When you receive the salvation, when you accept Jesus as your Savior, Jesus is by you. But when you are anointed, when you have the experience of the infilling of the Holy Spirit comes in you, then is the time when you begin to speak in unknown tongues. అంటే రక్షింపబడటతోటే సరిపోదు. రక్షింపబడు ఎల్కేజీ యూకేజీలోనికి వస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడతావు. దర్శనాలు, కళలు, ప్రవచనాలు ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుని యొక్క బిడ్డలారా మనము ఇక అర్థమయ్యే భాషలు చెప్పాలంటే 1వ క్లాస్ అని తీసుకొని పోయి 10th క్లాస్ సిలబస్ పెడితే ఆడు ఫెయిల్ అవుతాడు. అట్లనే చాలా మందికి అర్థం కావు. అందుకే ఇట్లాంటి విషయాలు చెప్పాము. No, the reason is when you are accepting, when you come to salvation, it is LKG. When you are filled with the Holy Spirit, it is UKG. Then receiving the signs, wonders, then gifts of the Holy Spirit and all these things are class 1, class 2, class 3, class 10 like that. ఇక్కడ ఈ యొక్క మాట అర్థం చేసుకోండి. You should understand this word. ఈవిల్ స్పిరిట్ అయిన ఒక స్పిరిట్ లోనికి వస్తుంది. Evil spirit and also come into our మనం యేసు నామములో ఎప్పుడైతే కమాండ్ చేస్తామో అది వెళ్ళిపోతుంది అంతే. But when you command it in Jesus' name, it will leave you. స్పిరిట్ లో నుంచి వెళ్ళిపోతుంది తప్ప వేరే సూచన ఏమీ ఉండదు. Oh, when you command it, it will leave your spirit. So no more. 1 second విలమిడిలో అడిచి వెళ్ళిపోతుంది తప్ప. Oh, 1 second it may just give in trouble and go away. దానికి మనం డైరెక్షన్ చెప్పం వల్ల. We don't have to give direction to it. ఎందుకోసం అంటే Why? చాలా మంది ఏం చెప్తారంటే What will say? Satan. ఇగో నిన్ను తొక్కుతానా. Satan, I am crushing you under my feet. I am crushing you. ఏం దొక్కుతాను? Where? ఏం కనబడుతుంది నీకు? What is he? ఆకాశ మండలం మొత్తం దురాత్మలే ఉన్నాయి. వెళ్ళిపోయి అడవులలో బతుకుపో మరి. The realms in the skies are all filled with those evil spirits. అర్థమవుతుందా? దేవుడు అందుకే అధికారాన్ని ఇచ్చాడు. God gave you authority. బంధిస్తే బంధింపబడతాయి. When you bind a bound, నువ్వు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. when you open, they are open. అందుకే దేవుడు చెప్పిండు. That's what God said. ఏమని చెప్పిండు తెలుసా? What he said? యేసు సిలువ మరణ ద్వారా సాతాన్ని తొక్కేసిండు కనుక ఆల్రెడీ ఉన్న బాధల కింద ఉన్నాడు. మనం జస్ట్ దేవుని థాంక్స్ చెప్తే చాలు. సమస్యలన్నీ నాశనం అయిపోడే. సాతాను మన పాదాల కింద తొక్కబడుట. Jesus on the cross has already destroyed the Satan. All you need to do is thank you Jesus and receive his work. చెప్పండి, నేను సమృద్ధిని చూడబోతున్నా. I'm going to see abundance. నేను సమృద్ధిని చూడబోతున్నా. I'm going to see abundance. నేను బీదోని కాదు. I'm not poor. నేను rich. I'm rich. ఇప్పుడు రాళ్ళు కొడతాడు ఒక వ్యక్తి. Now if you see stones, కష్టపడి పని చేస్తాడు. He'll work very hard. గొప్ప మల్టీ మిలియనర్ రాడు కదా. He doesn't become multi-millionaire there. అర్థమవుతుందా? Do you understand? చాలా మంది ఏమంటారంటే కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేయాలంట. You have to work hard. They'll say what you'll get. ఇప్పుడు అదే రాళ్ళు కొట్టేవాడు కష్టపడి పని చేస్తే ఏమైతాడు? బీదోడైపోతాడు ఇంకా. But the stone breaker is working very hard, but he's living in his poverty only. కానీ నన్ను అడిగితే, if you ask me, కష్టపడాలి. We have to work hard. రాళ్ళ మీద కష్టాన్ని పెట్టొద్దు. Not on the stones. ఏడ సక్సెస్ అయితేమో ఆడ కష్టాన్ని కనుక పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. Where you'll be successful, there if you put your work, if you labor, then you'll be successful. ప్రేయర్ లో హార్డ్ వర్క్ కి టైం స్పెండ్ చేయి. Pray, there you put your hard work in your prayer life. కనుక
ఇప్పుడు దేవుని యొక్క బిడ్డలారా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. I believe you understood. అందుకే చర్చిలు అందరూ కూడా భాషల చేత నింపబడాలి. That's why in the church all should be filled with the gift of speaking in tongues. అలా అది బాధపడాల్సిన విషయం ఏం లేదు. It is not a very sorrowful thing. దాంట్లో సైడ్ ఎఫెక్ట్ కూడా ఏం కలగదు. There are no side effects to it. మీరు వచ్చినప్పుడు చెప్తారు కదా, నాకు గుండె నొప్పులు ఎత్తాది, ముక్కు నొప్పులు ఎత్తాది, ఎన్నో బాధలు చెప్తారు కదా. When you come to me, you'll say stomach pain, back pain, heart pain. పాటు నాకు ప్రేయర్ చేయన్నా, నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, భాషలు మాట్లాడతాను కూడా చెప్పడానికి ప్రయత్నించండి. Instead of telling all this, say, pray that I may be filled with the Holy Spirit. ఇది ఒకటి చెప్తే మంచిగానండి. See, ఒక తండ్రి one person, ఒక కూతురు ఉంది, a daughter was there. బయటికి తీసుకెళ్ళాడు. He took them both. పిల్లలు ముద్ద అనిపిస్తుంది కదా. You like children, na? డబ్బులు ఎక్కువ తీసుకోబోలే. They did not take much money. ఆ పిల్ల యాపిల్స్ అడిగింది. That girl asked for apples. డాడీ నాకు యాపిల్స్ కావాలన్నది. I want apples. ఓకే, 2 యాపిల్స్ కొన్నాడు. They bought the apples. 2 యాపిల్స్ తీసుకున్నాడు. They took the apples, బిడ్డకి ఇచ్చిండు, gave to the child. పిల్ల 2 పట్టుకుంది. She took the apples. డాడీని అడిగిండు. He asked. డాడీ అడిగాడు, Daddy asked, నాకు యాపిల్ ఈ నాన్న అన్నాడు. give one apple. ఈ అమ్మాయి డాడీ అడిగే లోపల ఫస్ట్ కొరికేసింది. She took a bite of the first apple. రెండోది కూడా కొరికేసింది. She had eaten even the second apple. డాడీ ఏం చేశాడు, నాకు యాపిల్ ఇయ్యి అన్నాడు. The daddy asked, give me 1 apple. కానీ 2 యాపిల్ పిల్ల కొరికేసింది. Both the apples she took a bite. డాడీకి బాధ అనిపించింది. Father was sad. అరే దీన్ని నేను స్వార్థంగా పెంచుతాను నాదా, Am I growing her selfishly? 2 యాపిల్స్ అడిగితే When I asked one of the apple, కొనిస్తే ఒకటని ఇయ్యాలి కదా. ఇది she should give me one. ఇదేంద్ర ఇప్పుడు ఇట్లా చేస్తుంది, పెద్ద పేరు నాకు ఇంకెట్లా చేస్తుంది. Now only if she does, what will she become? తినేసింది అనుకున్నాడు. Both she ate. అనుకునే లోపు By then, ఏదైతే యాపిల్ 2 కొరికిందో, the 2 apples that she took bite, ఆ తీయగున్న యాపిల్ తీసి డాడీకి ఇచ్చి, she gave the sweet apple to daddy. డాడీ ఇది స్వీట్ గా లేదు, ఇది వద్దు డాడీ, ఈ స్వీట్ గా ఉన్నది ఇది తినన్నాడు. She said, Daddy, don't eat this. This is sour, but this is sweet. You eat the sweet apple. ఎట్లా అనిపించింది అంటే డాడీకి పిచ్చి లేసినట్టు అనిపించింది. The father was crazy. నా బిడ్డను తప్పర్థం చేసుకున్నాడు. I misunderstood my daughter. నాకు మంచిదాన్ని ఇచ్చింది, She gave me the best. నేను స్వార్థంగా పెంచినేమో అనుకున్నది. I thought I brought her in a wrong way. నీకు అదే చెప్తున్నా. I'm saying the same లైఫ్ thing. అన్నాక చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి. In life, all little things take place. వాటిని వదిలేసి ముందుకు పోతేనే గ్రేట్ బ్రేక్ త్రూ, గ్రేట్ మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. If you can leave them, go forward, great breakthroughs you will experience. తండ్రి స్తోత్రాలు. Father God, we thank and praise you. యేసు నామములో నీ సన్నిధికి వస్తున్నాం. In Jesus' name we come to your presence, O Lord. ప్రభువా యొక్క అభిషేకాన్ని రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, for releasing your anointing. నీ యొక్క మహిమని ఇక్కడ పవర్ఫుల్ గా రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you, Lord, your glory has been released here నీ powerfully. వాక్యం వీరి లోపల రెవల్యూషన్ గా ట్రాన్స్ఫార్మ్ అయినందుకు స్తోత్రాలు. Thank you, Lord, the word has been revealed into their spirit, O ఆయన Lord. తన వాక్కును పంపి వారిని హీల్ చేసినని బైబిల్ సెలవిస్తుంది. The word says he sent his word and healed their diseases. నీ వర్డ్ పవర్ఫుల్ గా రెవల్యూషన్ గా మారే విధంగా దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేస్తున్నా. Lord, I release the blessings that your word will come as a revelation knowledge in them. ప్రతి ఒక్క ఆశీర్వాదం జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చినని సెలవిస్తుంది గనుక, Because the word of God says all good things come from the God who is rich. హెవెన్స్ ని ఓపెన్ చేస్తున్నా. I open the heavens. హెవెన్స్ ని యేసు నామములో ఇప్పుడే రిలీజ్ చేస్తున్నా. I release it right now. అద్భుతాలను ఓపెన్ చేస్తున్నా. I open the miracles. సైన్స్ అండ్ మిరకల్స్ యేసు నామములో క్రియేట్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare signs, wonders and miracles will be created. అరణ్యంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క మిరకల్ ని ఇక్కడ క్రియేట్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, I declare right now every miracle you created has been released. దాంట్లోంచి దేవుని యొక్క పవర్ఫుల్ గ్లోరీ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Lord, from glory be released from you, Lord. తండ్రి బండలోంచి వాటర్ వచ్చినట్లుగా, As the water came out of the rock, పూరేళ్లు తూర్పుగాలి నుంచి వచ్చినట్లుగా, as the squirrels came, birds came from the east. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న దేవుని యొక్క పవర్ ద్వారా మిరకల్స్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Even though the circumstances are negative, yet from you the blessings are coming, O Lord. ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని ఓపెన్ చేస్తున్నా. I open and unlock every blessing. ఐశ్వర్యాన్ని రిలీజ్ చేస్తున్నా. I release riches in them. దేవుని యొక్క మహిమ ద్వారా బిడ్డలు ఐశ్వర్యవంతులుగా మార్చబడేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. By God's power, let them become rich. మీరు ఏది మాట్లాడితే అది రియాక్ట్ అవుతుందని వాక్యం సెలవిస్తుంది కనుక, Because the word says whatever you speak it shall be done. మనీ తోటి ఏ శ్రమలో ఆజ్ఞాపిస్తున్నా. I command to the money right now. మనీ ఏ శ్రమలో వీరి కోసం రిలీజ్ అయ్యేటట్లు డిక్లేర్ చేస్తున్నా. I declare the money shall be released for them. ప్రతి అదృశ్యమైన ప్లేస్ లోంచి వీరి కోసం అపియర్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I declare it shall appear from every invisible place. ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని వీరి కోసం ఓపెన్ చేస్తున్నా. I unlock every hidden blessings. వీళ్ళ ఫిజికల్ బాడీని కూడా హీల్ అయ్యేటట్లు
డిక్లేర్ చేస్తున్నా. I declare the physical body be healed. సిక్నెస్ యేసు రక్తంతో క్యాన్సిల్ అయిపోతుంది. All your diseases are being cancelled with the blood of Jesus. దేవుని యొక్క రక్తంతో దాన్ని కంప్లీట్ గా నాశనం చేస్తున్నా. By every bad report is cancelled by the blood of Jesus. తండ్రి ఈవెన్ డెత్ బెడ్ మీద ఉన్న దేవుని యొక్క వర్డ్ తోటి ఇప్పుడే వాళ్ళు లేచేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Even if they are on the deathbed, by the word of God they shall rise up. ఆర్గన్స్ ని యేసు నామములో అవి క్రియేట్ అయ్యేట్లు డిక్లేర్ చేస్తున్నా. If the organs are not working, by the word of God they shall begin to work. తండ్రి నీ యొక్క సూపర్ న్యాచురల్ మిరకల్ ఇక్కడ రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you Lord, your supernatural word has been released here. శరీరంలో ఏదైతే దీర్ఘకాలంగా ఉందో అది ఇప్పుడే బ్రేక్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. Whatever is long standing in their lives, it shall come out in Jesus name. బ్లెస్ చేస్తున్నా. Lord, I bless their lives. తండ్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో దేవుని యొక్క వాక్యం ద్వారా ఇప్పుడు బ్లెస్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Those are on online also, may they be blessed, O Lord. గంపలు నింపబడి మిగిలిపోయేటట్లు బ్లెస్ చేస్తున్నా. Let the basket be full and overflow and left over. కంప్లీట్ గా క్యాన్సిల్ చేస్తున్నా. I cancel poverty in their lives. నీ యొక్క రిచెస్ ని ప్రాస్పెరిటీని యేసు రక్తంతో ఇప్పుడు రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I release riches and prosperity in their lives by the blood of Jesus. స్తోత్రాలు. పరలోకంలో ధనము రిలీజ్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you Lord that you have released it from heaven right now. ఉన్న ధనం వీరి కోసం ఓపెన్ అయినందుకు నీకు స్తోత్రాలు. Thank you Lord, the hidden wealth is released for them. సజీతాన్ని బ్లెస్ చేస్తున్నా. I bless the work of the hands. జాబ్స్ కోసం ఎంత మంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యేసు నామములో ఈ మంత్ లో వాళ్ళు ఆ టైం లో అక్కడ బ్లెస్సింగ్ రిలీజ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. I declare right now if they are looking for jobs they shall receive the jobs. ని రిలీజ్ చేస్తున్నా. I release new hope for them. ఎక్స్పెక్టేషన్స్ ని రిలీజ్ చేస్తున్నా. I release new expectations. వీళ్ళు అడిగేది ప్రతి ఒక్కటి దేవుని యొక్క నామములో రిలీజ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Whatever we are asking, it is being released. We thank you. మిరకల్స్ యేసు నామములో వీళ్ళ సొంతమవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Lord, big miracles are being their own. I thank you. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. Lord, we give you praise. ఈ నామములో ఏదైతే రిలీజ్ అయిందో అది వీరి కోసం అది ఆపరేట్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. Lord, whatever we asked in your name, you have released it operating. రిలీజ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. Thank you Lord, new projects are released. కొత్త ఆపర్చునిటీస్ ని యేసు నామములో విడుదలవుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ. Lord, I thank you, new projects are released. నీ యొక్క ఏంజెల్స్ ఇక్కడ మూవ్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. Thank you Lord, new angels are moving all over this place. ప్రతి ఒక్క అద్భుతాన్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ. Thank you Lord for all the miracles that you are doing right now. కూడా బ్లెస్ చేస్తున్నా. Lord, I bless the food and water. శరీరాన్ని నీ యొక్క రక్తాన్ని తీసుకున్నప్పుడు గ్రేట్ మిరకల్స్ అవుతాయి గనుక. Lord, when we take part in the body and your blood, O Lord. తీసుకునే ప్రతి ఒక్కరు దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు వివేచించి తీసుకుంటుండగా Lord, mighty miracles take place, and as they take it with the revelation, ఇప్పుడే జరిగేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. right now let the miracles begin to take place. మిరకల్స్ ని యేసు నామములో డిక్లేర్ చేస్తున్నా. I declare healing miracles. నీ యొక్క బ్రోకెన్ బాడీ బ్లెస్ అవుతున్నందుకు నీకు స్తోత్రాలు. Lord, your broken body is blessed. I thank you. బ్లడ్ వీళ్ళ లోపల పని చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. Your healing blood is going to work in the lives. We thank you. నీ నామములో ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క అద్భుతానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ. Thank you Lord for every miracle that is taking place. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. In Jesus mighty name I pray. ఆమేన్. Amen.